స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అంటారు, సార్ మా టాలెంట్ ఎక్కడో ఉంది, మాకు ఈ చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. సో అప్పుడు నేను అంటాను, ఒరే మీకు చదువు ఇంట్రెస్ట్ లేదు, మీ టాలెంట్ ఎక్కడో ఉంది అని మీకు అనిపించినప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది నేర్పించండి అని అడగండి. వాళ్ళు విన్నారా, ఆ ఫీల్డ్ ఏదైతే అనుకుంటున్నావో దాంట్లోకి వెళ్ళి కష్టపడి సక్సెస్ సాధించు. వాళ్ళు వినలేదు, నువ్వు సచ్చినట్టు ఈ 4 గోడల మధ్యలో కూర్చోవాలా, ఇదే చదువు చదవాలి అని చెప్పారనుకో, ఇక్కడ కూర్చొని ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నీకు చదువు ఎందుకు రాదు, మిగతా వాళ్ళకి ఎందుకు వస్తుంది? నేను వినకపోవడం వల్ల రావడం లేదా, ఇంటి దగ్గర చదవకపోవడం వల్ల రావడం లేదా, నేర్చుకునే పద్ధతిలో రాంగ్ ఉందా, నాకు ఎందుకు గుర్తుండట్లేదు? ఈ అన్ని మిస్టేక్స్ నువ్వు క్వశ్చన్ అడిగి ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకొని మంచి రిజల్ట్స్ తెచ్చుకొని తీసుకుపోయి మీ పేరెంట్స్ చూపించి, ఇగో నాకు ఇష్టం లేదు ఈ చదువు, అయినా కష్టపడి ఇగో రిజల్ట్స్ తెచ్చుకున్నా, ఇప్పుడు నాకు ఇష్టమైన దాంట్లోకి పంపించండి అని అడుగు. పంపించారా? ఓకే. పంపలేదు, ఏమవుతుంది? నీకు చదువు వచ్చేస్తుంది. నీకు రాంది కూడా నేర్చుకోగల సత్తా నీలో ఉంది అని నువ్వు గుర్తించగలుగుతావు. రేపు ఏదైనా నేర్చుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేగాని ఈ 4 గోడల మధ్యలో కూర్చొని నా టాలెంట్ ఎక్కడో ఉందని నీ బ్రెయిన్ అంతా ఒక నెగిటివ్ వేలో ట్రైన్ చేసావు అనుకో, రేపు నువ్వు ఇష్టమైనది కూడా నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో చాలా మంది పిల్లలు చేసేది అదే అనమాట, క్లాసులో టైం వేస్ట్ చేసుకొని పొద్దున ఏదో నేర్చుకోవడానికి పోయి అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. సో అది మీరు చేయకండి. దీని అంత చూడు. మీకు తెలుసా, 90% వచ్చే స్టూడెంట్ 95% తెచ్చుకున్నాడు అనుకో, పెద్ద గొప్ప ఏముండదు. అదే 60% వచ్చే స్టూడెంట్ 90% తెచ్చుకున్నాడు అనుకో, వీడు తోపురా, అరే ఎట్లా చదివినవురా అని నీ చుట్టూ ఈగలు దూరినట్టు దూరుతారు జనాలు, మీ ఫ్రెండ్సే. అరే ఎట్లా చదివినావు చెప్పురా, ఏం చేసినవురా అని నిన్ను అడుగుతారు. అప్పుడు చెప్పు వాళ్ళకి, అక్కడి నుంచి నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది కదా. అంతేగాని ఈ క్లాస్లో కూర్చొని ఇంక నీతో పాటు 4 జమ వేసుకొని వానికి రాదు నాకు రాదు మనకు చదువు రాదని మంచిగా ముచ్చట్లు చెప్పుకొని క్లాస్లో టీచర్ని డిస్టర్బ్ చేసి మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేసి మీరు డిస్టర్బ్ అయ్యి మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఈ తప్పు చేయకండి. ఇప్పటి నుంచి నేర్చుకోండి. సిస్టమ్ ఆఫ్ స్టడీ ఏందో నేర్పిస్తా అని మేము క్లాస్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. నచ్చితే కామెంట్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.